హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ మలయక్కల్ తను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశాడు. సంథింగ్ గుడ్ వైబ్స్ కమింగ్ సూన్ అని. తను విష్ణుప్రియతో ఒక ఆల్బమ్ సాంగ్ అయితే చేయబోతున్నాడు. అయితే నిఖిల్ ప్రియాంక జైన్తో కలిసి రాను రాను బొంబాయికి రాను అనే రీల్ చేశాడు. చాలా పాపులర్ అయింది ఆ రీల్. అయితే తను ఆల్బమ్ సాంగ్కి తను ఒక క్యాప్షన్, అదే కొండల్లోంచి సన్ రైజ్ అవుతున్నట్టు ఆ ఫోటో అయితే పెట్టాడు. అయితే నిఖిల్కి తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినాక చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ తను చాలా బ్యాలెన్స్గా వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నాడు. తను అయితే ఇక పృథ్వీరాజ్ది మొన్న ఇంటర్వ్యూ అయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినాక తను ఏ ఛానల్స్కి ఇంటర్వ్యూ అయ్యలే, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే తను ఇంటర్వ్యూ అడిగాడు, ఈ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షోనా అంటే నేను బయట ఉన్నప్పుడు అట్లే అనుకున్నాను అది స్క్రిప్టెడ్ అని, కానీ తర్వాత లోపలికి వచ్చినాక ఒక గుడ్డు కొరకు కొట్లాడుతుంటే చూసి ఇదంతా స్క్రిప్టెడ్ కాదని అయితే తెలిసింది. అయితే బిగ్ బాస్ ఈ సీరియల్స్లో కన్నడ బ్యాచ్ వాళ్ళకి ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంటే పృథ్వీరాజ్ కూడా తను ఫస్ట్ అలాగే అనుకున్నాడట. తను వాళ్ళని ఒక ప్రొడ్యూసర్ని అడిగితే ఈ తెలుగు వాళ్ళు 8 to 6 అట్లా టైం షెడ్యూల్ ఉంటుంది, అదే కన్నడ బ్యాచ్ వాళ్ళని మేము ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు ఏ టైం షెడ్యూల్ ఇచ్చినా వస్తారు, వాళ్ళ కమిట్మెంట్ని కంప్లీట్ చేసుకుంటారు అని అయితే పృథ్వీరాజ్కి అది క్లారిటీ ఇచ్చారట. అయితే మీ బెస్ట్ మూమెంట్స్ ఏంటి అంటే, మా మదర్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు అయితే అది చాలా బెస్ట్ మూమెంట్స్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కర్ణాటక మంగళూరులో పుట్టాడు పృథ్వీరాజ్. తను అక్కడ డిగ్రీ చేశాడు. అక్కడనే ఒక సీరియల్ యాక్టింగ్, చిన్నప్పటి నుంచే యాక్టింగ్, వాళ్ళ కజిన్స్ అంతా యాక్టింగ్ ఫీల్డ్లో ఉండేవారికి యాక్టింగ్ ప్రొఫెషన్ నేర్చుకున్నాడు. ఒక సీరియల్లో యాక్ట్ చేశాడు, కన్నడ సీరియల్లో. అది చాలా హిట్ అయ్యేవరకు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఆయనకు ఆఫర్ వచ్చి నాగపంచమి సీరియల్కి అయితే పిలిచారు. నాగపంచమి సీరియల్ అయితే చాలా హిట్ అయింది. అయితే తనకి నిఖిల్ ఇదివరకే తెలుసు. కన్నడ బ్యాచ్ గురించి మాట్లాడుతుంటూ నిఖిల్ గురించి చెప్పాడు. నిఖిల్ 6 years నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడు. ఏ హీరో కూడా అంత లాంగ్ డ్యూరేషన్ లేడు, ఎన్ని సీరియల్స్ చేసుకుంటూ ఇక్కడే ఉన్నాడు. అయితే నాకు నిఖిల్ ముందే తెలుసు, కానీ విష్ణుప్రియ గురించి అడగగా నాకు బిగ్ బాస్ హౌస్కి రాకముందు విష్ణుప్రియ తెలియదు, వచ్చినాకే తెలిసింది, మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని అయితే చాలా క్లారిటీగా ఇచ్చేసాడనమాట. అయితే పృథ్వీరాజ్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కే అని చేస్తున్నాడు ఆహా ప్లాట్ఫామ్లో విష్ణుప్రియతోని. అయితే అందులో ఇంకా నాగపంచమి హీరోయిన్ దర్శిని, ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. అయితే ఇప్పుడు స్టార్ మాలో స్మార్ట్ జోడీ వస్తుంది. ఆ స్మార్ట్ జోడీ అయిపోయినాక కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో స్టార్ట్ అవుతుంది. ఆ కిలాడి గర్ల్స్ క్రాక్ బాయ్స్ షోలో అయితే ఎవరైతే చాలా మంచిగా చేస్తారో అందులో 4-5 మెంబర్స్ని బిగ్ బాస్ సీజన్ 9కి తీసుకుంటారు. అయితే లాస్ట్ టైం కూడా నిఖిల్, గౌతమ్, పృథ్వీ, యష్మి వీళ్ళందరూ అట్లా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి నిఖిల్ అయితే తను మంచి ఆఫర్స్ వస్తున్నాయి, పృథ్వీరాజ్కి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇద్దరు కలిసి కూడా, నిఖిల్ పృథ్వీ కలిసి కూడా ఒక షో చేయబోతున్నారు త్వరలో.